హాయ్ అండి. అప్పుడే డెలివరీ అయిన మదర్‌కి, పాలిచ్చే తల్లులకి ఏం ఫుడ్ అడ్వైస్ చేయాలి? అసలు ఎలా చూసుకోవాలి? దాని గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ కన్నా కూడా పాలిచ్చేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీసే 400-500 క్యాలరీస్ ఎక్కువ తినాల్సొస్తది. ప్రెగ్నెన్సీలో మీరు ఎంత బాగా చూసుకున్నా, దాని తర్వాత మీరు ఇంకా బాగా చూసుకోవాలి అని అర్థం. వాళ్ళ డైట్‌లో ఏం ఇంక్లూడ్ చేస్తే బెటర్? వాళ్ళు ఆల్మోస్ట్ 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కనీసంగా తీసుకోవాలి. కానీ అంత తాగబుద్ధి కాదు కదండీ! అంటే అన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్. దాని బదులు మనం ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో చేసినవి, షర్బత్ లాంటివి, ఆరెంజ్ జ్యూసెస్ లాంటివి, వాటర్ మిలన్ అండ్ కోకోనట్ వాటర్. వాటెవర్ మదర్ ఏది కంఫర్టబుల్‌గా ఉంది అనంటే అది కూడా ఇవ్వచ్చు. మరి మజ్జిగ ఇవ్వచ్చా లేదా? పెరుగు పెట్టొచ్చా లేదా? అనేది డౌట్. ఖచ్చితంగా ఇవ్వచ్చండి. ఫ్రిడ్జ్‌లో ఉన్నది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మజ్జిగలా చేసి కూడా ఇవ్వచ్చు. ఇబ్బందేం లేదు. నట్స్ ఇంపార్టెంట్. వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేయండి. ఐదర్ లడ్డూ రూపంగానో ఆర్ ఓన్లీ జస్ట్ నట్స్, కప్ ఆఫ్ నట్స్ లాగా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ ఓన్ గుప్పిట్లో పట్టినన్ని నట్స్ అయితే కంపల్సరీ డైలీ కన్సంప్షన్ అనేది ఉండాలి. మరి ప్రోటీన్. ఎప్పుడు కంటే కూడా పప్పులు అనేది చీమొస్తుంది కుట్లకి అనేది చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ వూండ్ హీలింగ్. అలానే పాల ప్రొడక్షన్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. పప్పులతో పాటు ఎగ్స్ తినొచ్చు, మీట్ తినొచ్చు తినేవాళ్ళు. మదర్‌కి ఇబ్బంది లేదు అన్న ప్రతి ఫుడ్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. మరి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? జనరల్‌గా కూడా మదర్ కెఫీన్ అంటే మన టీ, కాఫీస్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. దాంతో పాటు కొంతమందికి మదర్స్ ఎక్కువ మిల్క్ తీసుకున్న వాళ్ళకి గ్యాసీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల్లో. మీరు అలా మీ మిల్క్ కంటెంట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవడం ఎక్కువుంది అన్నప్పుడు, బేబీస్ అలా ఫస్సీ చేస్తున్నారు అనంటే, అది ఒకసారి అవాయిడ్ చేసి ఒక 2-3 డేస్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ప్లీజ్ అవాయిడ్. అండ్ ఫ్రూట్స్‌లో కూడా ఓన్లీ అసిడిటీ వచ్చే ఫ్రూట్స్ ఇలాంటివి కాకుండా అన్ని రకాల హోల్ ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. సాలడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. బేసిక్‌గా ఎప్పటికంటే కూడా ఎక్కువ హెల్తీగా తినాలి. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. జంక్ ఇలాంటివి అసలు తినకండి. అండ్ హోమ్ మేడ్‌వే మోర్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అంటే మీకే ఇబ్బంది లేని ఫుడ్ ఆర్ మీ బాడీకి ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు బేబీకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. థ్యాంక్ యూ.